రైట్ అదిగో మీరు చూడొచ్చు, అదిగో ఆ క్లోజ్ సర్కిల్ మీరు చూస్తే కనుక ఆయన కాలికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయన మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఆ క్లోజ్ సర్కిల్లో మీరు చూడొచ్చు, అదిగో అదిగో ఆయన కాలికి, ఆ ఎడం కాలికి గాయమైనట్టుగా భావించాలి. ఎందుకంటే ఆయన మీరు చూస్తే కనుక ఆయన ఫుట్వేర్ సాధారణంగా ఆయన షూస్ వేసుకుంటున్న సందర్భంలో మనం చాలా సందర్భాల్లో చూసాం. ఈ నేపథ్యంలో ఆయన కాలికి గాయమైంది. దాంతో ఆయన క్యాజువల్ స్లిప్పర్స్ని వేసుకొని ఆయన వెళుతున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఆయన కాలికి గాయమైంది. ఈ నేపథ్యంలోని అసలు అక్కడ మీరు చూస్తే కనుక బహుశా లెఫ్ట్ లెగ్కి సంబంధించి ఆ చిటికిన వేలు పై భాగాన్ని దగ్గర కాస్త మనకి కౌంకు దెబ్బలా కనిపిస్తోంది. అంటే గాయమైనట్టుగా భావించాలి అక్కడ. సో నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది మరి కాసేపటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. విజువల్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్కి చేరుకున్నారు హీరో మంచు మనోజ్. ఉదయం జరిగిన గొడవకు సంబంధించి శ్రీ విద్యానికేతన్ సిబ్బంది తన మీద దాడి చేశారంటూ కూడా ఆయన డైల్ 100కి ఆయనకి సన్నిహితులు ఫోన్ చేశారంటూ ఇటు మరికొంతమంది చెప్పడం జరుగుతోంది. ఆయనే ఫోన్ చేశారంటూ ఇంకొక ప్రచారం జరుగుతోంది. సో ఘటనకు సంబంధించిన తర్వాత ఈ ఘటనను ధృవీకరించారని చెప్పుకోవాలి పోలీసులు. 100కి తర్వాత డైల్ వచ్చింది, అది ఎవరు చేశారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇటువంటి సినారియోలో ఏం జరుగుతోందనేది రైట్ మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు ఇటు హాస్పిటల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. దేవిక ప్రెసెంట్ ఎటువంటి సినారియో ఉంది, ఆయన బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా? ఆల్రైట్, దేవిక లైన్ డిస్కనెక్ట్ అయింది. ప్రస్తుతం అక్కడ కాస్త సిచ్యువేషన్ ఎంగేజ్డ్గా ఉంది. ఎందుకంటే ఆయన అభిమానులు కూడా అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆయనకి ఈరోజు హాస్పిటల్లోనే ఉంచే అవకాశం ఉందా, లేకపోతే డిశ్చార్జ్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయే అవకాశం ఉందా, ఏం జరుగుతోంది అనేది మా ప్రతినిధి దేవిక మరి కాసేపట్లో ఫోన్లో జాయిన్ అయ్యి అందుబాటులోకి వచ్చి అక్కడ పరిస్థితిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. విజువల్ మీరు చూస్తున్నారు. హీరో మంచు మనోజ్ కాలికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఉదయం జరిగిన ఘటనలో ఆయన కాలికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని హాస్పిటల్కి చేరుకున్నారు. బంజారా హిల్స్లోని ఒక హాస్పిటల్కి చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయనతో పాటు భార్య మౌనిక కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. ఇప్పుడు పోలీసులు విచారణ ఎంతవరకు వస్తున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన తర్వాత ఇంట్రెస్టింగ్గా ఆయన ఇంకా ఫిర్యాదు చేయలేదు. ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫిర్యాదు చేస్తారా, అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది కంప్లైంట్ చేయడానికి వెళతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కంప్లైంట్ చేయడానికి వెళితే కనుక అది బిగ్గెస్ట్ స్టోరీ అవుతుందని చెప్పుకోవాలి. దాంతోపాటు బిగ్గెస్ట్గా మారే అవకాశం ఉంది. కాస్త ఈ విషయం మరింత పెద్దదిగా మారే అవకాశం ఉంది. లేదు ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి వెళితే కనుక ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇటు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా అక్కడ చేసి చూడందుకుంటోంది. ఆయన ఏమైనా రియాక్ట్ అవుతారా, ఈ గాయం ఇందువల్ల జరిగింది అనే అంశానికి సంబంధించి ఆయన ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మీరు విజువల్ చూస్తే కనుక ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన వెహికల్ దిగిన తర్వాత ఆ కారు దిగిన విజువల్స్ నుంచి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒకసారి ఆ విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఆ విజువల్కి వెళ్తున్నానంటే ఆ కాలి గాయం తీవ్రతను ఒకసారి మీరు గమనించవచ్చు. ఆయన కారు దిగే క్రమంలో అదిగో ముందుగా మీరు చూస్తే అక్కడ హీరో మంచు మనోజ్ వెహికల్ అక్కడికి చేరుకున్న తర్వాత విండో ఇన్ఫ్యాక్ట్ ఆ డోర్ నుంచి భార్య మౌనిక ముందు కారు దిగారు. ఆ తర్వాత డోర్ నాక్ చేసిన తర్వాత మౌనిక డోర్ నాక్ చేసిన తర్వాత అప్పుడు హీరో మనోజ్ బయటికి దిగిన సందర్భం. ఆయన చాలా నెమ్మదిగా కాలు బయట పెట్టిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. కాలికి గాయమైంది ఆ నేపథ్యంలోనే. ఆ తర్వాత అక్కడ ఒక వ్యక్తి భుజం సాయం తీసుకున్నారు. ఆయన భుజం సాయం తీసుకొని అక్కడి నుంచి హాస్పిటల్లోకి వెళుతున్న ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు. సో ఈ సిచ్యువేషన్ తర్వాత ఆయనకి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆయన ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ట్రీట్మెంట్ కనుక అయిపోయిన తర్వాత వెంటనే ఆయన డిశ్చార్జ్ అయిపోతారంటే ఆయన వెంటనే బయటకు వచ్చేస్తారా, వచ్చిన తర్వాత ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. దాంతోపాటు ఈరోజు ఆయన హాస్పిటల్లోనే ఉంటారా, లేకపోతే ఈరోజు బయటకు వచ్చేసే అవకాశం ఉన్నది ఇంకొక సెకండ్ క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవాలి. సో వీటన్నిటి మీద క్లారిటీ రావాలంటే ఇక్కడికి ఆయన బయటకు వచ్చి మాట్లాడితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బహుశా ఆయన కావచ్చు, లేకపోతే మౌనిక మాట్లాడతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఆయనతో పాటు మౌనిక కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఇప్పుడు అక్కడేం జరుగుతోంది, అసలు గొడవ ఏం జరిగింది, ఎవరెవరి మధ్య గొడవ జరిగింది, ఎవరు తనకి గాయం చేయడం జరిగింది, ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి దేవిక ప్రెసెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఇటు మనోజ్ ఏమైనా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయా, ఎన్ని గంటలకు మాట్లాడే అవకాశం ఉంది, అక్కడ ఆయన సన్నిహితులు ఏమంటున్నారు? సచిన్ ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు ఏదైతే బంజారా హిల్స్లో
టీఎక్స్ హాస్పిటల్ ఉందో ఇక్కడికి ఆయన రావడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఉంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు మీడియా కూడా ఉంది. ఎందుకంటే ఆయన పొద్దున్న నుంచి కూడా ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో మంచు ఫ్యామిలీలో ఇలా కలకలం రేగింది, గొడవలు అనేది ఏదైతే తెలిసిందో అప్పటి నుంచి కూడా మనందరి దృష్టి కూడా మోహన్ బాబు గారి మీదే ఉంది. ఎందుకంటే ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టం అనేది కూడా ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆయన మాటల్లో కానీ వింటూనే ఉంటాం. అలాంటిది మోహన్ బాబు గారికి మంచు మనోజ్కి గొడవ అనగానే పొద్దు నుంచి కూడా ఇది హల్చల్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ దగ్గరే ఉన్నాం, చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి ఉందనేది. ఆయన ఇక్కడి నుంచే ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామో ఇక్కడి నుంచే ఇక్కడే కార్ ఆగడం జరిగింది. ఈ కార్ కూడా ఆయనదే. ఈ కార్లో నుంచి ఆయన ఒకసారిగా దిగి వేరొకరి సహాయంతో అయితే లోపలికి వెళ్ళిన పరిస్థితి అని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ప్రస్తుతానికి ఏ విధంగా ఉందనేది. లోపల ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి, ఆయన కొన్ని పరీక్షలు కూడా చేస్తున్నారు. పొద్దున ఏదైతే ఆస్తికి సంబంధించి ఏదైతే ఏదైతే కాలేజ్ ఉందో మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే కాలేజ్ ఉందో దాని వ్యవహారంలో అలాగే ఆస్తికి సంబంధించి కూడా కొన్ని గొడవలు జరిగాయి. దీని నేపథ్యంలోనే వినయ్ అనే ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో అతను దాడి చేశాడు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దీని మీద అతను స్పందించిన పరిస్థితి అని చెప్పొచ్చు. 100కి డయల్ చేయడం జరిగింది. పోలీసులు కూడా మరి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వని పరిస్థితి. ఒక్కసారిగా మంచు మనోజ్ ఇక్కడికి వస్తున్నాడని తెలియగానే చూడొచ్చు భారీ బందోబస్తు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. లోపలికి కొంతమంది ఆయన స్నేహితులు అలాగే తన భార్య మౌనికతో పాటు వెళ్ళడం జరిగింది. మరి లోపల ఏ విధంగా ఉంది ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి కాళ్ళకి సంబంధించి దెబ్బ తగిలినట్టుగా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి మరి అసలు ఏం జరిగింది, ఫ్రాక్చర్ అయిందా లేకపోతే మన దెబ్బ తాకిందా, రక్తం వస్తుందా ఏంటో విషయాలు కూడా మనకి తెలియని పరిస్థితి. ఎందుకంటే పొద్దున్న నుంచి ఈ వార్త వస్తూనే ఉంది. కాబట్టి మరి పొద్దున్నే ఇంట్లో ఏమన్నా చిన్న ప్రథమ చికిత్స చేశారా లేకపోతే ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. దీనికి సంబంధించి టెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని గంటలు సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా అదే విధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంటి దగ్గర మాత్రం మనం వెళ్ళినప్పుడు లోపల నుంచి కొన్ని అరుపులు వినిపించిన పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ఒక్కసారిగా మీడియా వాళ్ళు బయట ఉన్నారని తెలియగానే వెంటనే కొంతమంది ఒక 10 మంది వచ్చేసి బయటికి మనల్ని పంపించేసిన పరిస్థితి. మనం అది కూడా విజువల్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది, అది కూడా మనం ప్లే చేయడం జరిగింది. ప్రస్తుతానికి చూస్తున్నాం ఇక్కడ మాత్రం మొత్తం గందరగోళంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు అంటే ఒక మంచు ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు. అలాంటిది మంచు ఫ్యామిలీలోనే ఇలాంటి గొడవలు రావడం అనేది ఒకవైపు ఇండస్ట్రీ పరంగా మరోవైపు ప్రస్తుతం మీరు హాస్పిటల్ దగ్గర ఉన్నారు. హాస్పిటల్కి ఇటు లక్ష్మి కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తున్నారా? ఎందుకంటే మంచు మనోజ్ తన భార్యతో మాత్రం వెళ్ళిన సందర్భాన్ని చూస్తున్నాం. అక్కడికి మంచు మోహన్ బాబు కావచ్చు లేకపోతే అఫ్కోర్స్ ఇష్యూస్ ఏ కుటుంబంలో ఉంటూ ఉంటాయి, కానీ ఎవరికైనా ఇబ్బంది అనుకుంటే కనుక కుటుంబం అంతా వెళ్ళే సందర్భాన్ని చూస్తూ ఉంటాం. అలా మంచు మనోజ్కి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడికి చేరుకుంటున్నారా? లక్ష్మి మనోజ్ గారు అంటే ఎంత అపారమైన ప్రేమ అనేది ఆవిడ ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటారు. కానీ ఇప్పటికీ కూడా అంటే పొద్దున్న నుంచి కూడా దీని మీద మంచు లక్ష్మి గారు కూడా స్పందించిన పరిస్థితి. ఇప్పుడు ఆయనకి దెబ్బ తాకిందని తెలిసినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు కూడా ఇక్కడికి రాని పరిస్థితి అని చెప్పొచ్చు. అలా కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవ్వరు కూడా ప్రస్తుతానికి ఇక్కడికి రాని పరిస్థితి. కేవలం ఆయన స్నేహితులతో అదేవిధంగా తన భార్య మౌనికతో మాత్రమే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇప్పుడు మరి కొన్ని గంటల వరకు కూడా ఆయన ఇక్కడే ఉండే పరిస్థితి కాబట్టి మరి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. రైట్, ఆయన బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా లేకపోతే మౌనిక ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? అక్కడ ఆయన సన్నిహితులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి మంచు మనోజ్కి ఏదైతే కాలికి గాయం తగిలిందో ప్రతి అందరి దృష్టి కూడా కాలి గాయం ఏదైతే ఉందో దాని మీదే ఉంది. మరి ఎప్పుడు వచ్చి మాట్లాడతారు అనే విషయాలు కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు సచిన్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఏదైనా ఎవరికైనా న్యాయం కావాలన్నా ఏదైనా జరిగినా ఏదైనా ఏ చిన్న ఇష్యూ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మంచు ఫ్యామిలీ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మనిషి అని చెప్పొచ్చు. అలాంటిది వాళ్ళ ఇంట్లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈయనకి ఆరోగ్యం ఎలా ఉందనే విషయానికి బట్టి ప్రతి ఒక్కరు కూడా పొద్దు నుంచి మన వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇప్పటి వరకు కూడా ఇక్కడికైతే హాస్పిటల్కి ఎవరు కూడా రాలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు కూడా రాని పరిస్థితి. ఎందుకంటే ఆయన కొన్ని గంటల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఎంతసేపట్లో వస్తారు మరి దీని గురించి, ఎందుకంటే పొద్దు నుంచి ఇది వార్తల్లో వస్తున్న బాగా హల్చల్ అవుతున్న న్యూస్ కాబట్టి మరి దీని గురించి మౌనిక కానీ లేకపోతే మంచు
మనోజ్ గారు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా లేదా అనే విషయాలు కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే పొద్దున్న నుంచి మీడియాలో ఈ వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒకవైపు మంచు మనోజ్ గారు కానివ్వండి లేకపోతే మంచు మోహన్ బాబు గారు కానివ్వండి కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా దీని గురించి ప్రస్తావించని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇప్పుడైనా మాట్లాడతారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి. ఆయన హెల్త్ కి సంబంధించి హాస్పిటల్ వర్గాలు ఏమైనా చెబుతున్నాయా, లేకపోతే ఏమైనా బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందా? ఎస్ సచిన్, దీనికి సంబంధించి మళ్ళీ ఆయన ట్రీట్మెంట్ అయిపోయాక ఎలాంటి బులెటిన్ ఇస్తారనే విషయం కూడా తెలియదు. మరి కొన్ని గంటల పాటు అయితే ఈ ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా హాస్పిటల్ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. దేవిక, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన ఫ్యాన్స్ ఏమైనా అఫ్కోర్స్ సన్నిహితులు చేరుకున్న సందర్భానికి సంబంధించి చూసాం. ఆయన అభిమానులు ఎవరైనా చేరుకుంటున్నారా? దాంతోపాటు ఒక్కసారి అక్కడ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తారా? ఎస్, ఇక్కడ చూడొచ్చు సచిన్, ఒకవైపు చూసుకుంటే ఆయన ఇక్కడికి వస్తున్నారనే విషయం కూడా ఎవరికి తెలియని పరిస్థితి. కేవలం మీడియా మిత్రులకు తప్ప ఇంకెవరికి కూడా చెప్పలేని పరిస్థితి. ఒక్కసారిగా ఆయన ఇక్కడికి వస్తున్నారని తెలియగానే ఒక్కసారిగా ఒకవైపు సెక్యూరిటీ అంటే హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి, ఒకవైపు పోలీసులు కానివ్వండి, అందరూ కూడా భారీ బందోబస్తుని అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నాం అక్కడక్కడ కొంతమంది అభిమానులు కూడా వచ్చిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అక్కడ చూడొచ్చు పోలీసులు కానివ్వండి, ఇక్కడ హాస్పిటల్ సిబ్బందికి సంబంధించి సెక్యూరిటీ కూడా భారీ బందోబస్తుగానే పెట్టినట్టుగానే క్లియర్గా మనకి తెలుస్తోంది. ఒకవైపు చూసుకుంటే మొత్తం కూడా హడావిడి కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కడైతే ఏదైతే జరిగిందో ఈ ఘటన ప్రతి ఒక్కరిని కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఇది నిజమా అనే నేపథ్యంలో ఉన్నారని చెప్పొచ్చు. మరో కొంతమంది అయితే ఇక్కడికి అసలు వీళ్ళ ఇంట్లో గొడవ అంటే మంచు మనోజ్ గారి విషయంలో ఏదైతే జరిగిందో అసలు అది అబద్ధం అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యం కూడా మనం చూడడం జరిగింది మధ్యాహ్నం వరకు కూడా. అంటే ఇది అసత్యం వార్త అంటూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. కాబట్టి అసలు ఇది జరిగిందా లేదా అనే విషయం కూడా అభిమానులకు ఇంకా తెలియని పరిస్థితి అని చెప్పేది మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఇక్కడ చాలా హడావిడి కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ దేవిక, ప్రెసెంట్ విజువల్స్ మీరు చూస్తున్నారు బంజారా హిల్స్ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ అది. హీరో మంచు మనోజ్ బంజారా హిల్స్లోని హాస్పిటల్కి చేరుకున్నారు. కాలికి గాయం కారణంగా హాస్పిటల్కి చేరుకున్నారు. ఆయన భార్య మౌనికతో కలిసి హాస్పిటల్కి వెళ్లారు. మంచు మనోజ్ జల్పల్లిలోని ఇంట్లో ఉండగా మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తులు విద్యానికేతన్ స్కూల్కి చెందిన వారంటూ కూడా మనోజ్ చెప్పుకొస్తున్నాడు. తండ్రి మోహన్ బాబుతో గొడవ జరిగినట్లు డయల్ 100కి ఫోన్ చేసి చెప్పాడు మంచు మనోజ్. ఓ ల్యాండ్ గురించి మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ జరిగిందంటూ కూడా తెలుస్తోంది. ఇక నడవలేని స్థితిలో ఉన్న మనోజ్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్కి చేరుకొని ట్రీట్మెంట్ అందుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. రండి